ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ఎదుట ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి హాజరు కావాలి అంటూ ప్రస్తుతం అయితే హరీష్ రావు సంబంధించిన కార్యాలయంలో ఇన్ఫార్మ్ చేసినట్లు మనకి సిట్ అధికారుల నుండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మొత్తం కూడా నడిచింది అని ఇప్పటి వరకు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటు ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మానిటరింగ్ జరిగింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇటు కేసీఆర్ తో పాటు హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక లీక్ కూడా బయటకు వచ్చింది. సో ప్రస్తుతం హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన ఒక టీవీ ఛానల్ సంబంధించిన ఎండి హరీష్ రావు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించినప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఎండి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టైంలో అందులో హరీష్ రావు సంబంధించిన పేరుని ఆ ఎండి ప్రస్తావించడంతో పాటు అతడు హరీష్ రావు ఆదేశాలతోటే కొన్ని ప్లేసెస్ లో కొన్ని రూమ్స్, కంట్రోల్ రూమ్స్ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని నెంబర్లు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ట్యాప్ చేశారు అనేది అతను ఇచ్చిన స్టేట్మెంట్. సో అతని స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని దానికి వివరణ కోరేందుకు రేపు హరీష్ రావు మాజీ మంత్రిని విచారణకి పిలుస్తున్నట్లు ప్రస్తుతం సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే హరీష్ రావు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కూడా కేసు వేశారు. దానికి సంబంధించి హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే చక్రధర్ గౌడ్ వేసిన కేసులో హరీష్ రావు ఊరట లభించింది. కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారము ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో ఈ సిట్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి అసలు హరీష్ రావు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జస్ట్ 24 hours ముందు మాత్రమే నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఆల్రెడీ తను రేపు వేరే షెడ్యూల్స్ ఏమన్నా ఉంటే తనకు టైం కుదరట్లేదు, మళ్ళొకసారి విచారణకు హాజరవుతాను అని చెప్తాడా, లేకపోతే రేపు యథావిధిగా సిట్ అధికారులు ఆదేశించినట్లు 11 గంటలకి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ విచారణకి హాజరవుతాడా అని చూడాలి. సో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత హరీష్ రావు, అంటే ఇదొక కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతరుల్ని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు, అందులోనూ మాజీ మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఆ టైంలో ఇతడు క్యాబినెట్ లో ఉన్నాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం. సో ఒక డైనమిక్ లీడర్ బీఆర్ఎస్ లో అని చెప్పుకునే హరీష్ రావు చుట్టూ కూడా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతనిపైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి వివరణ కోరే దిశగానే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు హాజరు కావాలి అంటూ ప్రస్తుతం సిట్ అధికారులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. సౌజన్య. రైట్ అజయ్, థ్యాంక్ యూ.